గాజువాక వైసీపీలో దుమారం లేపిన భూపతిరాజు సుజాత. గాజువాక మున్సిపాలిటీలో 73వ వార్డు కార్పొరేటర్గా ఉన్న భూపతిరాజు సుజాత, నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఊరుకోటి రామచంద్రరావుకి తన మద్దతు ఇవ్వబోమని ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, మేయర్ హరి వెంకట కుమారి సమక్షంలో తేల్చి చెప్పారు. ఈ విషయానికి తెలుసుకున్న గాజువాక వైసీపీలో దుమారం చెలరేగింది. భూపతిరాజు సుజాత మాట్లాడుతూ, సర్వేల ప్రకారం గాజువాకలో గెలవబోయేది తిప్పల నాగిరెడ్డి. కానీ పార్టీ నిర్ణయం వేరేది. ఊరుకోటి రామచంద్రరావుకి తన మద్దతు ఇవ్వలేను. తిప్పల నాగిరెడ్డి లేకపోతే గొలగాని హరి వెంకట కుమారికి టికెట్ ఇస్తేనే వైసీపీ పార్టీ గెలుస్తుంది అని అన్నారు. సర్వే కూడా తేలుతుంది కాబట్టి దక్కుతే మా ఎమ్మెల్యే గారు తిప్పల నాగిరెడ్డి గారికి టికెట్, లేదంటే వెంకట కుమారి గారికి రావాలని చెప్పేసి ఈ సందర్భంగా నేనైతే నియోజకవర్గందరికీ కూడా తెలిసొచ్చేలా మాత్రం సర్వే జరుగుతుంది. 600 సరే వీళ్ళిద్దరిలోనే ఎవరికి వస్తారని చెప్పేసి నాకు తెలిసిన సర్వేని బట్టి నేను ఈ సందర్భంగా తెలియపరుచుకుంటున్నాను. ఏదైనా సరే మన వైసీపీ జెండా వీళ్ళిద్దరూ ద్వారా మనకు ఎగరాలని చెప్పేసి మళ్ళీ మరి మీ అందరినీ నా వాటి నుంచి కూడా మంచి మెజారిటీతో మనం గెలిపించుకునే అంతేనా అవసరం ఉందని చెప్పేసి మీరందరూ నాకు సహకరించాలని తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే ఉంది, ఒకవేళ క్యాష్ రూపాన్ని మనకి ఇవ్వాలి అనుకుంటే సెకండ్ ఫేజ్ లో మన ఎమ్మెల్యే గారి తర్వాత వెంకట కుమారి గారికి మనకి ఈ సందర్భంగా నేను ఎందుకని తెలియపరుచుకుంటున్నాను. యాదవ్ ఉండాలి అంటే మాత్రం వెంకట కుమారి గారు మేరీ గారికి టికెట్ దక్కుతారని చెప్పేసి సర్వే కూడా తేలుతుంది కాబట్టి దక్కుతే మా ఎమ్మెల్యే గారు తిప్పల నాగిరెడ్డి గారికి టికెట్, లేదంటే వెంకట కుమారి గారికి రావాలని చెప్పేసి ఈ సందర్భంగా నేనైతే నియోజకవర్గందరికీ కూడా తెలిసొచ్చేలా మాత్రం సర్వే జరుగుతుంది. 600 సరే వీళ్ళిద్దరిలోనే ఎవరికి వస్తారని చెప్పేసి నాకు తెలిసిన సర్వేని బట్టి నేను ఈ సందర్భంగా తెలియపరుచుకుంటున్నాను. ఏదైనా సరే మన వైసీపీ జెండా వీళ్ళిద్దరూ ద్వారా మనకు ఎగరాలని చెప్పేసి మళ్ళీ మరి మీ అందరినీ నా వాటి నుంచి కూడా మంచి మెజారిటీతో మనం గెలిపించుకునే అంతేనా అవసరం ఉందని చెప్పేసి మీరందరూ నాకు సహకరించాలని తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.